దేవుని వాక్యము మనము నేర్చుకుందాము. అపోస్తుల కార్యముల పుస్తకం ధ్యానంలో మనం ఉన్నాం. చివరి అధ్యాయాల్లోనికి మనం వచ్చేసాం. 26 అధ్యాయాల వరకు కూడా మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క సువార్త దండయాత్రల గురించి మనం నేర్చుకున్నాం. 3 సువార్త దండయాత్రలు ఆయన జరిగించారు. అయితే 3వ యాత్ర ముగింపులో పౌలు గారు యెరూషలేముకి వచ్చారు. ముందుగానే పరిశుద్ధాత్ముడు తెలియపరిచారు. అనేక మంది ప్రవక్తలు, మరికొందరు విశ్వాసులు హెచ్చరించారు. అక్కడ మిమ్మలను బంధిస్తారు అని చెప్పినా పౌలు గారు క్రీస్తు కొరకు బంధకముల కొరకే కాదు, నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను భయపడను, వెళ్తానని చెప్పి యెరూషలేముకు వెళ్ళడం. ఆ తర్వాత యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత పౌలు గారిని బంధించిన విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు కొంతమంది యూదులు వచ్చి మరి ఆయన పట్టుకుని కొడుతూ ఉండగా ఆ పక్కనే ఉన్నటువంటి శతాధిపతికి ఆ విషయం తెలిసి వెంటనే ఆయన వచ్చి పౌలు గారిని ఆయన కంట్రోల్లోనికి తీసుకుని వారి చేతి నుంచి విడిపించి మరి తీసుకుని వెళ్ళి కావలిలో ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడున్నా సరే ఆయన చంపాలని ప్లాన్ చేస్తున్నారని పౌలు గారి యొక్క మేనల్లుడు ద్వారా తెలుసుకుని ఆ కావలిలో నుండి మరి కైసరియాకు పంపించినట్లుగా కూడా మనము తెలుసుకున్నాం. కైసరియాలో ఉన్నప్పుడు కూడా మరి చాలా రకాలైనటువంటి వాదనలు వినిపించారు, కానీ ఏది కూడా నిరూపించలేకపోయారు పౌలు గారి మీద. అయితే పౌలు గారు వెళ్ళిన సమయంలో ఉన్నటువంటి ఫెలిక్స్ అనేటువంటి అధిపతి తన పదవీ కాలం ముగిసిపోయింది. కొత్త ఫేస్తు అనేటువంటి కొత్త అధికారి వచ్చాడు. అతడు కూడా ప్రజల చేత లేక యూదుల చేత మంచి పేరు పొందాలని చెప్పి పౌలు గారిని మరలా యెరూషలేం తీసుకెళ్లాలని అనుకుంటున్నప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు. ఏమనంటే, నేను విచారించబడవలసిన స్థలము ఇదే, ఇక్కడే నన్ను విచారించండి. ఒకవేళ ఇక్కడ గనక మీరు నా మీద ఏ నేరము రుజువు పరచలేకపోతే, ఇంకా ఏమైనా మీరు నా మీద ఫిర్యాదులు చేయాలనుకుంటే ఇక్కడ కాదు, నేను కైసరి ఎదుటనే చెప్పుకుంటాను అని ఒక మాట పౌలు గారు అన్నారు. కైసరి ఎదుటే చెప్పుకుంటానని. కాబట్టి ఆ మాటను బట్టి ఇంకా వారు ఏమీ చేయలేక మరలా కావలిలో పెట్టేశారు. కావలిలో ఉంచారు. ఆ తర్వాత అగ్రిప్ప రాజు వచ్చాడు, బెర్నికే అనేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పౌలు గారితో మాట్లాడారు. ఫేస్తు, అగ్రిప్ప, బెర్నికే వీళ్ళు కూడా పౌలు గారిలో మరి మరణానికి తగిన కారణం ఏమీ కూడా కనుగొనలేకపోయారు. వారు విడుదల చేసేయాలని అనుకున్నారు, కానీ పౌలు గారు ఏమన్నారంటే, నేను చెప్పుకుంటాను అన్నారు. కాబట్టి ఆ ఒక్క మాటను బట్టి వారికి విడుదల చేయాలని ఉన్నా విడుదల చేయకోకుండా మరి కైసరు యొద్దకు పంపించడానికి లేక చక్రవర్తి యొద్దకు పంపించడానికి వారు నిర్ణయించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చక్రవర్తి రోమ్లో ఉంటారన్నమాట. సో అక్కడికి నడిపించడానికి, అక్కడికి పంపించడానికి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకుని ఒక టైం నిర్ణయించుకుని ఆ టైంలో ఇప్పుడు పౌలు గారిని ఈ కైసరియా చెర నుండి రోమాకు పంపించడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, పౌలు గారి యొక్క రోమా ప్రయాణం. చెప్పండి, పౌలు గారి యొక్క రోమా ప్రయాణం. ఈ ప్రయాణం సముద్రములో జరుగుతుంది. ఈ ప్రయాణం ఎక్కడ జరుగుతుంది? సముద్రములో జరుగుతుంది. మనం చెప్పొచ్చు బైబిల్ చరిత్రలోనే ఒక సాహసవంతమైన సముద్రపు ప్రయాణం ఇది అని మనం చెప్పొచ్చు. బైబిల్ చరిత్రలోనే ఇప్పుడు పౌలు గారు చేస్తున్నటువంటి ఈ రోమా ప్రయాణం ఒక సాహసవంతమైనటువంటి సముద్ర ప్రయాణం. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రయాణంలో వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైన అప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. దేవునికి స్తోత్రం. ప్రారంభంలోనే ఇక్కడ మేము అనే మాట మనం చదువుతున్నాం. మేము అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, పౌలు గారితో పాటు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. ఖైదీలు ఉన్నారు, లేరని నేను అన్ను, కానీ ఇక్కడ మేము అన్నారు. మేము అనగా ఎవరున్నారు? ఎవరో చెప్పారు ఇక్కడ, లోకా గారు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి దావీదుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క పుస్తకము రాసింది ఎవరు? లూకా గారు అని చెప్పాను. కాబట్టి ఈ మేము అని అన్నారు అని అంటే ఆయన కూడా ఉన్నారు అని అర్థం, పౌలు గారితో పాటు. సరే, అది అలా ఉంచండి. ఈ అపోస్తల కార్యం ముగింపులోనికి వచ్చిన తర్వాత చాలా ప్రశ్నలు మీకు వేస్తాను. మీరు ఎంత జాగ్రత్తగా విన్నారో, ఏమి నేర్చుకున్నారో అనే దానికి ఖచ్చితంగా దానికి తగిన బహుమానములు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా ప్రయాస వ్యర్థం కాకూడదని నా ఆలోచన. ఇన్ని వారాల నుంచి నేర్చుకుంటున్నాం కదా, మరి ఏదైనా మనం నేర్చుకుంటున్నామా లేదా? నేర్చుకోవాలనే కదా ఇంత విశదంగా మనము అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధ నిలపండి. ఈ రోజుతో ఈ అపోస్తల కార్యములు అయిపోతుంది, కానీ ఇక ముగింపు అవ్వలేదు, నేను చెప్తాను ఇంకా. అయితే ఈలోగా మీరు ఏం చేయాలంటే అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకము మొదటి నుంచి చివరి వరకు మరలా చదవండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, ఇక్కడ లూకా గారు అంటున్నారు, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. అంటే పౌలు గారితో పాటు అప్పటికే చాలామంది ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికి పంపించాలనుకున్నారు? ఇటలీ అంటే రోముకు పంపించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఖైదీలందరినీ కూడా ఎవరి చేతికి అప్పగించారంట? యూలి అనే ఒక శతాధిపతి. ఆ శతాధిపతి పేరేంటి చెప్పండి? యూలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యూలి చేతికి అప్పగించారు. అందులో ఖైదీలు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, శతాధిపతితో చాలామంది సైనికులు ఉన్నారు, తర్వాత మరికొందరు ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలలోనే పౌలు గారు ఉన్నారు. మొదటి వచనం ప్రకారంగా లూకా గారు కూడా వారితో పాటు ఉన్నారు. ఆ కింది వచనంలోనికి వెళితే రెండవ వచనం కింద మనకు కనబడుతుంది, మాసిదోనియుడు దెస్సలోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా, అంటే అరిస్తార్కు అనే వ్యక్తి కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ శతాధిపతి చేతికి అప్పగించారు. వీళ్ళందరినీ సురక్షితంగా ఈ శతాధిపతి రోముకు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత అంతా కూడా యూలి మీద ఉన్నది. ఒకవేళ ఈ యూలి అనేటువంటి శతాధిపతి ఈ ఖైదీలను రోముకి సురక్షితంగా తీసుకుని వెళ్ళకపోతే ఇతడు చాలా కఠినమైనటువంటి శిక్ష అనుభవించవలసి వస్తుందన్నమాట. ఆమేన్,
హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ ఏ ఖైదీ అన్నా తప్పించుకున్నా, ఖైదీ పారిపోయినా, ఈ శిక్ష అంతా కూడా ఎవరి మీద పడుతుందంటే శతాధిపతి మీద పడుతుంది. కాబట్టి చాలా ప్రత్యేకమైన బాధ్యత ఇక్కడ కలిగి ఉన్నాడు. మనము చూస్తాము, రోమా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయన్నమాట. రోమా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు పేతురుని చెరసాలలో బంధించారు. అప్పుడు సంఘమంతా ప్రార్థన చేయగానే విడుదలై వచ్చేసాడు. దేవదూత పేతుని బయటికి తీసుకొచ్చేసింది. అయితే ఆ ఉదయమే చూస్తే చెరసాలలో పేతురు లేనప్పుడు అక్కడ అధికారి ఏం చేశాడో తెలుసా? కావలి వారందరినీ కూడా ప్రాణాలు తీసేయమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తాం 12వ అధ్యాయం 19వ వచనంలో. అంటే కావలిగా ఉన్నటువంటి వారు ఖైదీలను జాగ్రత్తగా కాపాడాలి. లేకపోతే వాళ్ళు తప్పించుకున్నా సరే ఎవరికి వస్తుంది? కాపలా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇక్కడ మనం ఇంకొక 16వ అధ్యాయంలో కూడా చూస్తాం, పౌలు శీలను కూడా చెరసాలలో వేశారు. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తాడు? అందరూ తప్పించుకుని పోయారేమో అని చెప్పి, ఇక నన్ను అధికారులు ప్రాణం తీసేస్తారని చెప్పి తన్ను తానే ప్రాణహాని చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఒకవేళ ఖైదీలు గనక తప్పించుకుంటే శిక్ష ఎవరికి పడుతుంది? కావలిగా ఉన్నటువంటి వారికి పడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ యూలీ చేతికి ఖైదీలందరినీ కూడా అప్పగించారు. చాలా బాధ్యతతో వీళ్ళందరినీ సురక్షితంగా రోము ప్రభుత్వానికి అప్పగించవలసి ఉన్నది. కాబట్టి బహు జాగ్రత్తగా ఈ యూలి వీరందరినీ కూడా తీసుకుని బయలుదేరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చదవండి 2వ వచనము. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దెస్సలోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. హల్లెలూయా. ఇటలీ వెళ్ళాలని ప్రయాణం ప్రారంభించారు కదా. వీళ్ళు ఎక్కడ వాడ ఎక్కారంట? ఏ వాడ ఎక్కారంట? అద్రముత్తియా పట్టణపు వాడ ఎక్కారు. అద్రముత్తియా అనేది ఒక ప్లేస్, ఒక ప్రాంతం అన్నమాట. ఆ ఊరికి సంబంధించిన వాడ ఎక్కారు. ఈ వాడ ఎటుగా ప్రయాణం చేస్తుందంట? ఆసియా దరి వెంబడి ప్రయాణం చేస్తుందంట. సో ఆసియా దరి వెంబడినున్న ప్రాంతాలకు ప్రయాణం చేసే అద్రముత్తియా పట్టణపు వాడ ఎక్కి వీళ్ళు బయలుదేరారు. ఎందుకంటే వీళ్ళున్న ప్రాంతం నుంచి డైరెక్ట్గా రోమ్కి వాడ లేదు. హల్లెలూయా. డైరెక్ట్ వాడ లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక వాడ ఎక్కారు. ఆ వాడ పేరు అద్రముత్తియా పట్టణపు వాడ. సో ఆ వాడ ఎక్కి ప్రయాణం ప్రారంభిస్తే మరునాడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? సీదోనుకు వచ్చారు. అంటే ఎక్కడి నుంచి ప్రయాణమైంది? పౌలు గారు అప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే కైసరయాలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? కైసరయా. ఇప్పుడు కైసరయాలో వాడ ఎక్కి అద్రముత్తియా అనేటువంటి పట్టణపు వాడ ఎక్కి వాళ్ళు మరునాడికి ఎక్కడికి వచ్చారంటే సీదోనికి వచ్చారు. ఆ సీదోనికి వచ్చిన తర్వాత ఈ పౌలు గారి విషయంలో యూలి అనేటువంటి శతాధిపతికి దయ కలిగిందంట. అంటే కొంచెం ప్రేమగా ఉండేవాడు, మంచిగా ఉండేవాడు పౌలు గారితో. పౌలు గారి యొక్క పద్ధతి అంతా కూడా చూసి, ఆయన ప్రవర్తన అంతా కూడా చూసి బహుశా అతనికి నచ్చి ఉంటుంది. కాబట్టి ఆ యూలి అనేటువంటి శతాధిపతి పౌలు మీద దయగా ఉండి సీదోనికి వచ్చిన తర్వాత పౌలు గారితో ఏం చెప్పారంటే, ఇక్కడ నీకు స్నేహితులు ఉన్నారు కదా, వెళ్ళి వారిని పరామర్శించిరా, లేక వాళ్ళతో మాట్లాడి కొంచెం సమయం గడిపిరా అని చెప్పారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ సీదోనులో వారు అక్కడ ఉన్నటువంటి స్నేహితులను వాళ్ళు కలుసుకున్నారు. పౌలు గారు ఏం చేశారు? సీదోనులో పౌలు గారికి ఉన్నటువంటి స్నేహితులను కలుసుకునడానికి యూలి అనేటువంటి శతాధిపతి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి అక్కడ వాళ్ళని కలుసుకున్న తర్వాత
అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున వాడ నడిపించితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కలుసుకున్నారు అంటే వాడ వెంటనే బయలుదేరదు కదా, వాడరేవుకి వచ్చిందా కొంచెం సమయం ఉంటుంది కదా. ఆ సమయంలో బహుశా స్నేహితులను కలుసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, స్నేహితులను కలుసుకున్నారు. ఇప్పుడు మరలా వాడ బయలుదేరింది. ఈ వాడ బయలుదేరిన తర్వాత వాళ్ళకి ఏం ఎదురైందంట? ఎదురుగాలి కొట్టుతుందంట. అంటే ఇప్పట్లాగా మంచి టెక్నాలజీతో కూడిన వాడలు కాదు కదా అవి, తెరచాపలతో నడిచేటువంటి వాడలు. అంటే గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి వీళ్ళు ఆ గాలి కొడుతూ ఉన్నందువలన ఎదురుగాలి వచ్చేస్తుందంట. ఎదురుగాలి వస్తున్నందువలన ప్రయాణము ఈజీగా సాగట్లేదు, చాలా కష్టపడవలసి వస్తుంది. కాబట్టి ఆ ఎదురుగాలిని తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే కుప్రా చాటుగా వచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కుప్రా చాటున ఓడ నడిపించితిమి, మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగానున్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి. దేవునికి స్తోత్రం. ఆ కుప్రా చాటున వాడ నడిపించుకుంటూ ఎక్కడికి వచ్చారంటే మూర అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మీకు మ్యాప్లో మనం చూద్దాం. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏమున్నాయో అనేటువంటి విషయాలు ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. మూరాకు వచ్చారు. ఆ మూరాకు వచ్చిన తర్వాత అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మను ఎక్కించిన. అంటే ఇప్పుడు వాడ మారుతున్నారు. ముందు ఏ వాడ ఎక్కారు? అద్రముత్తియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి వచ్చారు. మోరాకు వచ్చిన తర్వాత అక్కడ దిగిపోయి ఇప్పుడు ఏ పట్టణపు వాడ ఎక్కుతున్నారంటే అలెగ్జాంద్రియా పట్టణపు వాడ ఎక్కారు. ఈ వాడ ఎక్కడికి వెళ్తుందంట? ఇటలీ వెళుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇటలీ వెళ్ళే వాడ వాళ్ళు ఎక్కారు. దేవునికి స్తోత్రం. ఆ శతాధిపతి ఆ ఇటలీ వెళ్ళేటువంటి అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. పౌలు గారు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు? రోమా ప్రయాణం. చెప్పండి, రోమా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? చెప్పాలి. కైసరియా నుండి మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ రెడ్ మార్క్ ఉన్నది పౌలు గారి యొక్క రోమా ప్రయాణం అనమాట. రెడ్ కనపడుతుంది అందరికీ. ఈ గ్రీన్దేమో మూడవ ప్రయాణం. మూడవ ప్రయాణంలో ఇదంతా చేసుకుని యెరూషలేముకి వచ్చేసారు. అయితే యెరూషలేములో బంధించబడిన తర్వాత ఇక్కడ చంపాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పి కైసరియాకు పంపించేశారు. ఇప్పుడు కైసరియాలో వాడ ఎక్కి ఎక్కడికి వచ్చారు? సీదోనికి వచ్చారు. ఇప్పుడు సీదోనులో వాడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా గాలి వచ్చేస్తుంది. వీళ్ళు ఇలా డైరెక్ట్గా వెళ్ళాలి. అసలే అర్థమైందా? సీదోని ఇక్కడ ఉంది కదా, ఇలా వెళ్ళిపోవాలి. కానీ గాలి వచ్చేయడం వలన వీళ్ళు ఏం చేశారు? ఈ వాడని కుప్రా చాటుగా, కుప్రా అనేది ఏంటి చెప్పండి? ఒక ద్వీవి. ఏంటది? ఒక ద్వీపం. ఈ కుప్రా చాటుగా వాడని తీసుకొచ్చారు. అంటే గాలికి ఎదురు వెళ్ళలేక ఈ ద్వీపం అడ్డుగా ఉంటే గాలి కొంచెం తగ్గుతుందని చెప్పి ఈ చాటుగా దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చేసారు? ఇక్కడ మూరా. దేవునికి స్తోత్రం. ఇదంతా చెప్పాను. పంపూలియా కిలికియా ప్రాంతము. సో మనం చదువుకున్నాం ఆ మాటలు. అక్కడ మోరాకి వచ్చారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ మూరాకి వచ్చిన తర్వాత ఇక్కడైనా వాడ మారారు వాళ్ళు, వాడ మారి ఈ వాళ్ళు ఎక్కినటువంటి వాడ దిగిపోయి ఇక్కడ వేరొక వాడ ఎక్కారు. ఆ వాడ ఏ వాడ అంటే అలెగ్జాంద్రియా పట్టణము. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ మ్యాప్ ఒకసారి పెట్టండి. ఈ అలెగ్జాంద్రియా అనేది ఈజిప్ట్లో ఉండేదన్నమాట. ఈజిప్ట్, యెరూషలేం అనేది ఇక్కడ, యెరూషలేం పక్కన ఈజిప్ట్. సో ఇలా ఉండేటువంటి ప్రాంతమే అలెగ్జాంద్రియా. ఇక్కడ వాడల రేవు ఉంటుంది కాబట్టి ఈ పట్టణానికి సంబంధించిన వాడెక్కారు. ఇది ఎక్కడి నుంచి వెళుతుంది? బహుశా అది ప్రయాణం చేసుకుంటూ ఇటలీ వెళుతుంది అనమాట. సో డైరెక్ట్గా వెళ్లకుండా కొన్ని సందర్భాల్లో అలాగా కొన్ని ప్రాంతాలను కవర్ చేసుకుని వెళ్తారు కదా ప్రయాణ వెహికల్స్. అలాగే ఈ వాడ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన వాడ ఇక్కడికి వచ్చింది. అప్పుడు వీరు ఈ వాడలో ఎక్కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మ్యాప్ ఎందుకు పెట్టమన్నానంటే దగ్గరికి పెట్టండి. ఇది చూడండి, ఇదంతా కూడా భూభాగమే, ఇదంతా కూడా సముద్రము, మధ్యధరా సముద్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మెడిటేరియన్ సీ అన్నారు కదా, మధ్యధరా సముద్రం అంటే ఈ సముద్ర మార్గంలో వాళ్ళు చేస్తున్న ప్రయాణం అన్నమాట. మధ్యధరా సముద్రంలో చేస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు తెలుగు మ్యాప్ పెట్టండి. ఈ మూరాలో ఎక్కిన తర్వాత వాళ్ళు వాడ ఎక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారంటే క్నీదుకు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? క్నీదు అంటే ఇదిగో ఇక్కడ ఒక దీవి ఉంది. సో డైరెక్ట్గా వెళితే మళ్ళీ వాళ్ళకి గాలి ఇబ్బంది పెడుతుందేమని చెప్పి ఈ దరి అంటే కొంచెం దగ్గరికి పెట్టు. ఈ అంటే దరివారణ అంటే సముద్రం వారగుండా వాళ్ళు ప్రయాణం చేసుకొస్తున్నారనమాట. సో వాళ్ళు అలా నడుపుకుంటూ వచ్చి క్నీదుకి వచ్చారు. ఇక్కడి నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే క్రేతు సల్మోనే అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇది సల్మోనే, ఇది ఇవన్నీ దీవులు అన్నమాట. సముద్రములో, మధ్యధరా సముద్రములో ఉండేటువంటి దీవులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదవండి. క్రేతుకు వచ్చిన తర్వాత సల్మోనే దరికి వాడను నడిపించి బహు కష్టపడి దాన్ని దాటి, చూడండి, మంచి రేవులు అనేటువంటి ఒక స్థలమునకు చేరారు. అంటే ఈ యొక్క క్రేతు అనేటువంటి దీవిలో మంచి రేవులు అనేటువంటి ప్రాంతం ఉంటే ఇక్కడికి వాళ్ళు వచ్చారు. అక్కడ ఇంకొక పట్టణం కూడా ఉంటుంది, ఈ మ్యాప్లో లేదు కానీ లస్సయ్య అనేటువంటి పట్టణము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు అక్కడ ఆగిన తర్వాత మంచి రేవులు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు అనంటే, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుటకు అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఆ మంచి రేవుల దగ్గరకు వచ్చిన తర్వాత పౌలు గారు వాడ నడిపే వారితో చెప్తున్నారు, అయ్యలారా, ఇప్పుడు మనం ప్రయాణం చేయడం చాలా అపాయకరం. ఒకవేళ ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెడితే మన వాడకు, మన సరుకులకు మాత్రమే కాదు, మన ప్రాణములు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రయాణం చేయుట మంచిది కాదు అని పౌలు గారు ఆ వారిని లేక వాడ నడిపే వారిని హెచ్చరించారు. లేక ఒకవేళ శతాధిపతికే చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పినప్పుడు 11వ వచనం చదవండి. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను. హల్లెలూయా. పౌలు గారు అంత ఖచ్చితంగా చెప్పారా? ప్రమాదం ఉంది, మనం ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు, మన ప్రాణాలకు కూడా ప్రమాదం ఇప్పుడు ప్రయాణం చేస్తే అని చెప్పినా ఆ శతాధిపతి పౌలు మాటను నమ్మలేదంట.
ఎవరి మాటలు నమ్మారంట? వాడ నావికుని యొక్క మాటలు, వాడ యజమాని యొక్క మాటలు నమ్మి ప్రయాణం మొదలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. హల్లెలూయా. ఆ వాడలోను సుమారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 276 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 276 మంది ఉన్నారు. పౌలు గారు చెప్పారు ప్రయాణం మంచిది కాదని, కానీ శతాధిపతి వాడ నావికుడు వాడ యజమానులు మాటే నమ్మి మరి వాడ ప్రయాణం మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాడలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు శీతాకాలం కనుక శీతాకాలము ఈ రేవు లేక ఈ క్రేతు ఏదది మంచి రేవులు అనేటువంటి ప్రాంతం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఫీనిక్స్కు వెళ్ళిపోతే అక్కడంతా శీతాకాలం గడపొచ్చు అని చాలామంది ఆలోచన చెప్పారంట. దేవునికి స్తోత్రం. 276 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక ఆలోచన చెప్పారు. ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు, మనము ఫీనిక్స్కు వెళ్ళిపోతే అక్కడ శీతాకాలం గడపొచ్చని చాలా ఎక్కువ మంది ఆలోచన చెప్పినప్పుడు అందరికీ ఆలోచన నచ్చింది. ఎందుకంటే అది నైరుతి వాయువు దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించిరి. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే అంటున్నారు కదా, ఇక్కడ ఉండడం మనకి మంచిది కాదు, అక్కడికి వెళ్ళిపోతే శీతాకాలం మనము సంతోషంగా ఉండొచ్చు, ఇక్కడ మనకు మంచిది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పౌలు గారి మాటను ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అందరూ కూడా మరి అదే ఆలోచనలతో ఉన్నారు. ఈలోగా దక్షిణపు గాలి విసురుతుందంట. ఏ గాలి విసురుతుంది? దక్షిణపు గాలి విసురుతుంటే ఓహో ఇది మనకి అనుకూలమే, మనం ప్రయాణం చేయడం మంచిది అని చెప్పి వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ క్రేతు ధరిని వాడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఉరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమే. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పిన మాట లేదు కదా, ప్రయాణం మొదలు పెట్టేశారు. గాలి కూడా వాళ్ళకి అనుకూలంగానే వేస్తుందని అనుకున్నారు. దక్షిణపు గాలి అంటే కింద నుంచి వేస్తుంది గాలి పైకి. సో వాళ్ళ ప్రయాణం ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళు మొదలుపెట్టే కొంచెం సేపటికి ఏం జరిగిందంటే ఉరకలోను అనే పెనుగాలి, గాలి తుఫాన్ అన్నమాట. ఆ గాలి తుఫానికి పేరేంటి? ఉరకలోను. చెప్పండి హల్లెలూయా. తుఫాన్లకి పేరు పెట్టడం అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి కొంచెం తెలిసాక పేర్లు అవి మనకి అర్థమవుతున్నాయి, కానీ కొంచెం జ్ఞానం వచ్చాక. కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడో ఆ పెను గాలికి కూడా ఒక పేరు ఇక్కడ పెట్టారు, హుదూద్ తుఫాన్ అని కదా. ఎంత అలజడి సృష్టించింది హుదూద్ తుఫాని. ఇంకా రకరకాలైనవి వచ్చినాయి కదా. గుర్తున్నాయి ఎవరికైనా ఏమైనా తుఫాన్ పేర్లు? ఏవేవో పేర్లు పెట్టారు మొత్తానికి. ఆ తుఫాను పెనుగాలి లేక గాలి తుఫాను వస్తే చాలా బీభత్సం సృష్టిస్తుంది. అది సముద్రంలో వస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ ఉరకలోను అనేటువంటి పెనుగాలి క్రేతు మీద నుండి విసిరినప్పుడు దానిలో వాడ చిక్కుకొని పోయిందంట. ఇక గాలి చేత వాళ్ళు ఎదురు నడపలేక గాలి ఎటేస్తే అటుకి కొట్టుకుని పోతున్నారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.